అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు చూస్తున్నది తెలుగు రిమైండర్ ఛానల్. ఇది మా ప్రత్యేకమైన రంజాన్ 2026 పూర్తి ఇస్లామిక్ గైడ్ సిరీస్. ఈ సిరీస్లో మేము కేవలం ఖుర్ఆన్ మరియు సహీహ్ హదీస్ ఆధారంగా మాత్రమే నిజమైన పరిశుద్ధమైన ఇస్లామిక్ జ్ఞానం మీతో పంచుకుంటున్నాం. మన రమజాన్ సరిగ్గా ఉండాలి, మన ఈమాన్ బలంగా మారాలి అనే ఉద్దేశంతో ఈ సిరీస్ రూపొందించబడింది. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన ఇస్లామీ సోదర సోదరీమణులారా, మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రమదాన్ సిరీస్లోని 7వ రోజున హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. ముందుగా మీ అందరికీ ఒక చిన్న విషయం తెలియజేయాలి. ఈ వీడియోను సిద్ధం చేయడానికి మరియు సరైన సమాచారాన్ని సేకరించడానికి చాలా సమయం పట్టింది. అందుకే ఈ 7వ రోజు వీడియోను సరైన సమయానికి అప్లోడ్ చేయలేకపోయాము. అందుకు క్షమించగలరు. ఇన్షా అల్లాహ్ రాబోయే రోజుల్లో ప్రతి వీడియోను సమయానికి అందించడానికి ప్రయత్నిస్తాము. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ సహనం ప్రసాదించుగాక. ఈరోజు మన అంశం చాలా గంభీరమైనది మరియు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయమిది. ఉపవాసం ఉంటున్నాము, కానీ ఇంకా పాపాలు చేస్తూనే ఉన్నామా అనేది ఈనాటి ప్రశ్న. మనం పొద్దున్నే సెహరీ చేస్తున్నాము, రోజంతా ఆకలి దప్పులతో ఉంటున్నాము, మళ్లీ సాయంత్రం ఇఫ్తార్ చేస్తున్నాము, కానీ మన ప్రవర్తనలో మార్పు వచ్చిందా? మన మాటల్లో నిజాయితీ ఉందా? మన పనుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల భయం ఉందా అనేది ఆలోచించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కేవలం మన ఆకలిని చూడాలని అనుకోవడం లేదు. మన ఉపవాసం మన ఆత్మను శుద్ధి చెయ్యాలి. దీని గురించి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక గొప్ప హెచ్చరికను ఇచ్చారు. సహీహ్ అల్ బుఖారీలో రివాయత్ చేయబడిన ఈ హదీద్ను ప్రతి ఒక్కరూ గుండెలకు హత్తుకొని వినాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా సెలవిచ్చారు: ఎవరైతే అబద్ధం చెప్పడం మరియు అబద్ధపు పనులు చేయడం వదలరో వారు అన్నపానీయాలు మానేసి ఆకలిగా ఉండటంతో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎటువంటి అవసరం లేదు. సుబ్హానల్లాహ్, ఎంత భయంకరమైన మాట ఇది! ఆలోచించండి. మనం రోజంతా ఎండలో దాహంతో తలమునకలవుతున్నా, ఆకలితో కడుపు మాడుతున్నా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ ఉపవాసాన్ని స్వీకరించకపోతే మన పరిస్థితి ఏమిటి? ఒకవేళ మనం అబద్ధాలు మాట్లాడుతూనే ఉంటే, ఒకవేళ మనం మోసాలు చేస్తూనే ఉంటే ఆ ఉపవాసం కేవలం ఒక ఆకలి యాత్రగా మిగిలిపోతుంది. ఇక్కడ అబద్ధపు మాటలు అంటే కేవలం నోటితో అబద్ధం చెప్పడమే కాదు. ఇందులో గీబత్ అంటే ఇతరుల వెనుక వారి గురించి చెడుగా మాట్లాడటం మరియు చాడీలు చెప్పడం, ఇతరులను దూషించడం, తిట్టడం మరియు అబద్ధపు వాగ్దానాలు చేయడం కూడా వస్తాయి. చాలామంది ఉపవాసం ఉన్న సమయంలో కూడా వ్యాపారంలో అబద్ధాలు ఆడుతుంటారు. లాభం కోసం కస్టమర్లను మోసం చేస్తుంటారు. ఇది చాలా తప్పు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మీ ఆకలి అక్కర్లేదు, ఆయనకు మీలో రావాల్సిన మార్పు ముఖ్యం. హదీత్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కేవలం మాటలే కాదు, ఆ అబద్ధపు మాటల మీద అమల్ చేయడం అంటే ఆచరించడం గురించి కూడా చెప్పారు. అంటే అబద్ధం ఆధారంగా పనులు చేయడం, హరాం పనుల్లో నిమగ్నమవ్వడం అన్నమాట. మనం నోటితో రోజా ఉపవాసం అని చెబుతూ చేతులతో తప్పుడు పనులు చేస్తే ఆ ఉపవాసానికి అర్థం ఉండదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఈ ఉపవాసాన్ని ఎందుకు విధిగా ఇచ్చారో ఖురాన్లో స్పష్టంగా చెప్పారు. సూరహ్ అల్ బకరా ఆయత్ సంఖ్య 183లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలా చెలవిచ్చారు: ఓ విశ్వాసులారా, మీకంటే ముందున్న వారిపై ఉపవాసం ఎలాగైతే విధిగా ఉందో మీపై కూడా అలాగే విధిగా నిర్ణయించబడింది. తద్వారా మీరు తక్వా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పట్ల భయం మరియు భక్తిని అలవర్చుకుంటారని. ఇక్కడ తక్వా అంటే ఏమిటి? తక్వా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చూస్తున్నారనే భావనతో ప్రతి అడుగు వేయడం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు నచ్చని పనులకు దూరంగా ఉండటం. ఉపవాసం మనలో క్రమశిక్షణను పెంచాలి. కానీ దురదృష్టవశాత్తు నేడు మనలో చాలామంది ఉపవాసం ఉన్నా సరే కొన్ని పాపాలను వదలడం లేదు. అందులో ముఖ్యమైనది గీబత్ అంటే వెనక మాటలు చెప్పడం. ఒక వ్యక్తి లేనప్పుడు అతని గురించి చెడుగా మాట్లాడటం అనేది చనిపోయిన తన సోదరుని మాంసం తినడంతో సమానమని ఇస్లాం చెబుతోంది. మనం ఉపవాసం ఉండి ఇతరుల మాంసం తింటున్నామా అని ఆలోచించుకోవాలి. అలాగే ఉపవాసం ఉన్నప్పుడు కోపం రావడం సహజమని కొందరు గొడవలు పడుతుంటారు, తిడుతుంటారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు: ఎవరైనా మీతో గొడవకు వస్తే నేను ఉపవాసంతో ఉన్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోమని. కానీ మనం మాత్రం చిన్న చిన్న విషయాలకే గొడవ పడుతుంటాము.
ఇంకా కొందరైతే ఉపవాసం ఉన్న సమయంలో సమయం గడవడం లేదని హరాం దృశ్యాలు చూడటం, సోషల్ మీడియాలో అనవసరమైన వీడియోలు చూడటం, మ్యూజిక్ వినడం వంటి పనులు చేస్తున్నారు. ఇది మీ కళ్ళ యొక్క ఉపవాసాన్ని పాడు చేస్తుంది. ఉపవాసమంటే కేవలం కడుపుకే కాదు, అది మీ కళ్లకు, మీ చెవులకు, మీ నాలుకకు కూడా వర్తిస్తుంది. మీ కళ్ళు హరాం చూడకూడదు, మీ చెవులు చెడు మాటలు వినకూడదు, మీ నాలుక అబద్ధం చెప్పకూడదు. అసలు ఉపవాసమనేది మీ హృదయానికి కూడా ఉండాలి. అంటే కల్బ్ యొక్క రోజా ఉండాలి. మీ హృదయంలో ఇతరుల పట్ల అసూయ, ద్వేషం, అహంకారం ఉండకూడదు. ఒకవేళ మనం ఇవన్నీ చేస్తూ ఉపవాసం ఉంటే రేపు ప్రళయం రోజున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ముందు నిలబడినప్పుడు మనకు కేవలం ఆకలి దప్పులే మిగిలి ఉంటాయి, కానీ ఎటువంటి పుణ్యం లభించదు. ఇది ఎంతటి దురదృష్టమో గమనించండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ రమదాన్లో మనల్ని మనం మార్చుకుందాం. ఈ రమదాన్ అనేది ఒక శిక్షణ కాలం, అంటే ఒక ట్రైనింగ్ పీరియడ్ లాంటిది. ఈ 30 రోజుల్లో మనం నేర్చుకున్న క్రమశిక్షణ మిగిలిన 11 నెలలు ఉండాలి. మనం ప్రాక్టికల్గా కొన్ని పనులు చేయాలి. ముందుగా మన నాలుకను అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా మాట్లాడటం మానేయాలి. ఫోన్ వాడకాన్ని తగ్గించాలి. సోషల్ మీడియాలో గంటలు గంటలు గడపడం మానేసి ఆ సమయంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను స్మరించుకోవాలి. అంటే జిక్రు చెయ్యాలి, ఖురాన్ పఠించాలి, ప్రశాంతంగా తహజ్జుద్ నమాజ్ చదువుకోవాలి. ఇతరులతో వాదనలకు దూరంగా ఉండాలి. ఎవరైనా మనల్ని రెచ్చగొట్టినా సరే మనం మౌనంగా ఉండి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వైపు మనస్సు మళ్లించాలి. మనం చేసే ప్రతి పనిలో అఖ్లాక్ అంటే మంచి ప్రవర్తన కనిపించాలి. మనం నమాజ్ చదివినా, ఉపవాసమున్నా, దానం చేసినా అవన్నీ మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరచాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అత్యుత్తమ ప్రవర్తన కలిగినవారు. మనం కూడా వారి బాటలో నడవాలి. ఈ రమదాన్ మన జీవితాల్లో వెలుగు నింపాలి. మన పాపాలన్నీ క్షమించబడాలి. ఓ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, మా ఉపవాసాలను స్వీకరించు, మా లోపాలను మన్నించు, మా నాలుకలను అబద్ధాల నుండి, మా హృదయాలను కపటం నుండి కాపాడు. మాకు నిజమైన తక్వాను ప్రసాదించు, మా ప్రార్థనలను అంగీకరించు, మరియు మా అందరినీ జన్నతుల్ ఫిర్దౌస్లో చేర్చు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.